ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఈరోజు మనతో పాటు జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ భాను కోటేశ్వరి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి అసలు ఈ నెల మార్చి నెల రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రతి ఒక్క రాశికి ఎలాంటి రెమెడీస్ పాటించాలి కనుక్కుందాం. నమస్తే అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. రాశులలో ఏదైనా ఒక రాశికి అగ్రస్థానం ఇవ్వాలంటే అది సింహరాశి. సింహరాశికి సంబంధించి శని వాళ్ళ జీవితంలో కంటిన్యూ అవుతుంది. మరి ఈ మార్చి నెలలో ఏమైనా మార్పు చూస్తారా సింహరాశి వాళ్ళు? అష్టమ శనిలో ఉన్నారు. మీరు అన్నారు చూసారా అన్ని రాశుల్లోకి, ఎందుకంటే సూర్యనారాయణమూర్తి రాజు కాబట్టి చంద్రుడు రాణి అని చెప్తుంది జ్యోతిష శాస్త్రము. రాజు అయితే పెక్యులర్గా అష్టమ శని అంటే శనేశ్వరుడు అయిన పుత్రుడే. అదే కదా పుత్రుడు. అయితే అష్టమ శని యొక్క ఎఫెక్ట్ మనం చూసుకుంటే కనుక అష్టమ శని యొక్క ఎఫెక్ట్ ఉంది, బట్ మరీ అంత ఎక్కువగా లేదు వాళ్ళకి. బట్ అసలు అంటూ ఉంది, ఉండకుండా అయితే ఉండదు. ఈ మార్చి నెలలో మనం చూస్తే ఈ అంటే అష్టమ శని ఏంటంటే ఎప్పుడైనా చార్మి, ఇందాక కూడా నేను మీకు చెప్పాను కదా, అష్టమ స్థానం అనేది మనకు ఒక పునర్జన్మని ఇస్తుంది. ఇప్పుడు మనం అనుకుంటాం కదా ఈ సంవత్సరం లైఫ్ బిఫోర్ దిస్ పీరియడ్ అండ్ ఆఫ్టర్ దిస్ పీరియడ్, ఇలాంటి పీరియడ్స్ రావాలంటే ఇలాంటివి రావాలి, అష్టమ శని ఇలాంటివి రావాలి, వస్తేనే మనకి చేంజెస్ చూస్తాము. ఇప్పుడు ఉలిని కూడా కొడితేనే కదా శిల్పం అయ్యేది, అదే ఆయన చేసేది అష్టమ స్థానంలో ఉండి. ఇప్పుడు అదే చేస్తూ ఉన్నారు. ఆ దెబ్బలుగా భావించకూడదు, మనం శిల్పంలాగా మారుతున్నామని భావించాలి. ఈ మార్చి నెలలో సప్తమ స్థానం బలంగా ఉంది, అష్టమ స్థానం బలంగా ఉంది. సప్తమ అష్టమ స్థానాలు బలంగా ఉండడం వల్ల వివాహ ప్రయత్నం చేయాలనుకున్న వాళ్ళకి చాలా బాగా ఉంది. బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉంది. ఉద్యోగస్తులు దూర ప్రాంతానికి ఏమన్నా ప్రయత్నాలు చేస్తూ ఉంటే అనుకూలంగా ఉంది. దూర ప్రాంతాలు అంటే ట్రాన్స్ఫర్స్ కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు, లేదా విదేశాలు వెళ్ళాలని అనుకుంటారు, వాళ్ళకి చాలా బాగా ఉంది. ఇప్పుడు కొంతమంది అందరూ ఉద్యోగస్తులు ఇలానే అనుకోవాలని ఉండదు, ఇక్కడే ఉన్న చోటే చేంజెస్ వస్తాయి. సో చేంజ్ అనేది ఒక కీవర్డ్. ఈ మాసము మార్చి నెల వీళ్ళకి సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి చేంజెస్ చూస్తారు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఈ మంత్ నుంచి కాస్త కమ్ డౌన్ అవుతుంది. వీళ్ళకి మెయిన్ ఏంటంటే అష్టమ శని వీళ్ళని ఎలా ఇబ్బంది పెట్టిందో చెప్పనా, దిష్టి దోషంతో బాగా ఇబ్బంది పడ్డారు వీళ్ళు. దిష్టి దోషము, కొంచెం నరదిష్టి నరఘోష అంటాను చూసాం. ఈ అష్టమ శని వీళ్ళకి మెయిన్ అలాంటి ఇంపాక్టే ఇచ్చింది. ఎందుకంటే అష్టమ శని అయినా మనం ఒక విషయం మర్చిపోకూడదు, అది గురు భగవానుడు రాశి. గురు భగవానుడు వీళ్ళకి పంచమాధిపతి కూడా అయ్యాడు, పంచమ అష్టమాధిపతి అయ్యాడు. సో గురు భగవానుడు పోర్ట్ఫోలియోలో, ఇప్పుడు మీరు నా ఇంటికి వచ్చారనుకోండి, లేదా నేను మీ ఇంటికి వచ్చాను, మీరు ఆ టైంలో లేరు, మీకు తెలియకుండా నేను నా ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా అన్నీ వాడుకోవడానికి ఉన్నది కదా. నేను ఫోన్ చేసి అడుగుతాను, చార్మి ఇది వాడుకోవచ్చా లేదా, ఎక్కడుంది అన్నీ మర్యాదపూర్వకంగానే అడగాలి కదా. సో అష్టమ రాశి మీనరాశి గురు భగవానుడు రాశి అవ్వడం వల్ల ఆయన ఎడాపెడా కర్మను త్రో చేయడానికి లేదు సింహరాశి వాళ్ళకి. ఈయన కంట్రోల్లో ఉంటారు కదా. నువ్వు ఇస్తే దిష్టి దోషం రూపంలో ఇవ్వు. వీళ్ళకి నమ్మని వాళ్ళైనా నరదిష్టి నరఘోష ఉంటుందని ఈ అష్టమ శనిలో నమ్మే తీరాలి వీళ్ళు ఉంది అని చెప్పేసేసి, అది అమ్మ బాగా ఇంకా భయపడతారు వీళ్ళు. కానీ అది కొద్ది కాలమే, దాంట్లోంచి బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు చాలా మందికి ఈ శని ప్రభావం వల్ల కొంతమంది ఉద్యోగాల రీత్యా కొంచెం సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ మంత్ ఏమైనా కొంచెం బెటర్మెంట్ ఉంటుంది అనుకోవచ్చు. ఉంటుంది. అష్టమ రాశి బలోపేతం అవుతూ ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన ఒక్కడే కాదు కదా, ఇంకా పార్టీలు జాయిన్ అవుతున్నాయి, మిగతా గ్రహాలు కూడా. సో క్యాలిక్యులేషన్స్ మారుతూ ఉన్నాయి. ఊరట అయితే లభిస్తుంది మార్చి నెల. ఆంధ్ర పరాభవ నామ సంవత్సరం కూడా మనకి మార్చి నెలలోనే స్టార్ట్ అవుతుంది, ఉగాది నుంచి. క్యాలిక్యులేషన్స్ మారుతూ ఉన్నాయి. సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి సందేహం లేదు. మరి ఏమేమి రెమెడీస్ పాటించమంటారు సింహరాశి వాళ్ళు? ప్రతిరోజు సూర్య నమస్కారం, ఆదిత్య హృదయాన్ని మించింది లేదు. అందరికీ కూడా సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళు ఆదిత్య హృదయం పారాయణ చేస్తూ ఉంటే, లేదా సూర్య అష్టకం చదువుతుంటే, సూర్యోపాసన వీళ్ళకి మంచి రిజల్ట్స్ తెస్తుంది. ఆత్మకారకుడు అని చెప్తుంది. మనకి కారకాసన ఉంటారు, నవగ్రహాలు 7 గ్రహాలు కారకత్వాలు వహిస్తూ ఉంటాయి. అందులో ఆత్మకారకుడు సూర్యనారాయణమూర్తి. మళ్ళీ చాటికి ఆత్మకారకుడు డిఫర్ అవుతారు, బట్ అందరికీ ఆత్మకారకుడు సూర్యుడు. ఆత్మబలం ఉంటే, ఆత్మస్థైర్యం ఉంటే మనం అన్ని పనులు కూడా విజయాన్ని సాధించగలుగుతాము. వీళ్ళకి ఆత్మస్థైర్యం ఎక్కువ అని మనం వింటాం, మనోనిబ్బరం ఎక్కువ. సూర్యారాధన వల్ల అది చేకూరుతుంది. సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి, మామూలుగా కూడా ఈ నెలనే కాదు, అడిగితే సూర్యుడిని, సూర్యుడు వాళ్ళ కోరికని ఇప్పుడు
దేవుడు అంటే నమ్మని వాళ్ళు కూడా సూర్యుని ఒక కోరి చూస్తే సింహరాశి మామూలుగా అందరికీ అవుతుంది, బట్ వీళ్ళకైతే ఇంకా అంటే ఆయన వెంటనే తీరుస్తాడు. నమ్మకం లేని వాళ్ళకి కూడా దేవుడు అంటే నమ్మకం కలుగుతుంది. సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళు ప్రతిరోజు సూర్యోదయ సమయంలో ఒక 41 రోజులు నియమంగా పెట్టుకొని దండం పెట్టుకొని వాళ్ళ మనసులో ఉన్న కోరిక చెప్పుకుంటే ధర్మబద్ధమైన ప్రతి కోరిక తీరుతుంది. ధన్యవాదాలు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. సో చూసారు కదా, ఇది వాటి వీడియో. స్టే ట్యూన్ టు మనం టీవీ.